హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేహాన్సీ బ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదితో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే బ్లాగ్ వచ్చి ఆదివరహ టెంపుల్ బ్లాగ్ అండి. ఈ ఆదివరహ టెంపుల్ ఎక్కడ ఉంది అని అంటే మన పెద్దపల్లి నుండి మంతినికి వెళ్ళే రూట్లో కమన్పూర్ విలేజ్లో అయితే ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ ఆదివరహ టెంపుల్. ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. ఎట్లా అంటే దేవుడైతే ఆ దేవుని స్పెషాలిటీ ఏంటి అంటే దేవుడికి గుడి అనేది అయితే ఉండదు. ఓన్లీ దేవుడు ఒక బండ మీద అంటే వెలిసినప్పుడు ఒక బండ మీద చిన్న ఎలుక రూపంలో అయితే వెలిసిందంట. ఆ ఇయర్లీ అంటే సంవత్సరానికి చింతాకు తెలుసు కదా ఎంత చిన్నగా ఉంటుందో, చింతాకు అంత సైజులో దేవుడు పెరుగుతూ ఉంటాడంట. అలా అలా పెరుగుతూ పెద్ద చిన్నపాటి కొండలాగా అయిపోయింది అన్నట్టు. అక్కడ మీకు దేవుణ్ణి చూస్తే పర్టికులర్గా తెలుస్తుంది. మళ్ళీ ఆ దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే నేను చిన్నప్పటి నుండి అక్కడికి వెళ్తున్నా కాబట్టి నాకు తెలుసు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. మొక్కుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి, 100% నెరవేరుతాయండి. అక్కడ ఒకప్పుడు అంత అంటే వెళ్ళడానికి రూట్ కానీ ఇదంతా ఏది కరెక్ట్గా లేకుండే. ఇప్పుడైతే చాలా బాగానే ఉంది. అంటే బాగుంది అని చెప్పలేం, బెటర్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి వెళ్తున్నా కదా, ఎప్పుడు ఇయర్కి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా బాగుంది. ఇంకా అక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటారు, కమ్యూనిటీ హాల్ లాగా అవన్నీ ఉన్నాయి. అన్నీ చాలా బాగుంటుంది. అక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తాళి మెట్టెలు ఫ్రీ ఇస్తారంట. నాకు కూడా అంత క్లారిటీ లేదు, బట్ అనేటప్పుడు విన్నాను, చాలామంది చెప్పారు. ఇంకా ఆ టెంపుల్ ఎంత బాగుంటుంది అంటే ఒకప్పుడు అంత క్రౌడ్ లేదు, కానీ ఇప్పుడు అంత క్రౌడ్ వస్తున్నారు. జనాలు కూడా చాలానే నమ్ముతూ ఉన్నారు కాబట్టి అంతమంది వస్తున్నారు. ఇక మనమైతే కమన్పూర్ విలేజ్లో నుండి ఇంకా మీకు రూట్ అయితే ఆల్రెడీ తెలుసు కదా. కమన్పూర్ విలేజ్ నుండి స్ట్రైట్గా వస్తుంటే బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ నుండి స్ట్రైట్గా వెళ్తుంటే స్టాచ్యూ వస్తుంది, గాంధీ స్టాచ్యూ. అటు నుండి స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే 1/2 కిలోమీటర్ దూరంలో టెంపుల్ అయితే వస్తుంది. ఇంకా మనము ఇక్కడ ఇండివిజువల్ వెహికల్ ఉంటే మనం డైరెక్ట్ వెళ్ళచ్చు. బస్సు కానీ ఆటో కానీ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, నడవడం అనేది ఉంటుంది. ఎందుకంటే కొంచెము విలేజ్ ఒక దగ్గర ఉంటే టెంపుల్ ఒక దగ్గర ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి, తెలుస్తుంది. మళ్ళీ అక్కడ ఎంత ఇంప్లిమెంటేషన్ అంటే చాలా ఇంప్లిమెంటేషన్ అయింది. మేము మ్యారేజ్ అయిన తర్వాత వెళ్దాము అని అనుకున్నా, బట్ నేను వెళ్ళక 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ 3-4 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఉగాది రోజైతే మేము మళ్ళీ అనుకోకుండా అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడికి వెళ్తున్నామన్న ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే మనం అనుకున్నప్పుడు వెళ్ళడం కంటే అనుకోకుండా వెళ్తే మాత్రం అది వేరే ఉంటుంది కదా. అందుకోసమనే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నా. ఈ టెంపుల్ గురించి నాకు తెలుసు కానీ మా సార్కి ఇక్కడ వాళ్ళకైతే ఎవరికి ఎక్కువ తెలీదు. అందుకోసమనే మా సార్ కూడా కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఎట్లా ఉంటుంది టెంపుల్ అనేది. ఇంకా మేము అప్పుడే మార్నింగ్ ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తున్నాము. 8కి బిఫోరే మేము ఇంకా కమన్పూర్లో ఉండాము. టెంపుల్కి వెళ్ళేసరికి 8:30 అయింది. ఎగ్జాక్ట్లీ 8:30 అయింది. మేము వెళ్ళే టైంకే చాలామంది ఇంకా రిటర్న్ అవుతున్నారు. పూజ కంప్లీట్ చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతూ ఉన్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇంకా నేను అనుకున్నా కొంచెం లైట్గానే ఉన్నారు, నేను అప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు లైట్గానే ఉన్నారు అని చెప్పేసి క్రౌడ్ అంతా లేదేమో, తొందరనే దర్శనం అవుతుంది కావచ్చు అని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళినప్పుడైతే అంత రష్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉన్నారు. ఎందుకంటే మేము 8:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయినాం కదా. చాలామందికి ఇంట్లో పూజ చేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళినాం. అక్కడ చుట్టూ కనిపిస్తుంది కదా, అదంతా ప్లేస్లో 4-3 ఇయర్స్ బ్యాక్ అయితే అదంతా బైక్ పార్క్ చేయడానికి మాత్రమే వీలుండేది. అంతా ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది. ఎందుకంటే మార్నింగ్ టైమే కదా, కొంచెం ఆఫ్టర్నూన్ వరకు అయితే చాలామంది వస్తారేమో ఖచ్చితంగా. అందుకోసం అలా మొత్తం క్లీన్ చేయించి పెట్టారు. ఇంకా వెహికల్ అయితే ఫస్ట్ ఇక్కడే ఆపమన్నారు.
కానీ మళ్ళీ లోపలికి అలో చేస్తున్నారు అన్నాక మేము ఇంకా కొంచెం ముందు వరకు అయితే వెళ్ళినాము. వెళ్ళి ఇక బైక్ అక్కడ పెట్టేసి అయితే నడుచుకుంటూ వెళ్ళినాము వాకబుల్ డిస్టెన్స్తో. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఇంకా ఎండ అయితే ఉంది కదా, చుట్టూ 3-4 ఇయర్స్ బ్యాక్ ఏమో దేవుని చుట్టూ ఏం లేకుండే, అంటే గ్రీన్ కట్టె లాంటిది అవి ఏం కట్టి లేకుండే. ఇప్పుడైతే మంచిగానే వేసిర్రు అని అంటున్నారు. వెళ్తే తెలుస్తుంది, చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. కానీ దర్శనానికి వెళ్తే మాత్రము 3-4 ఇయర్స్ బ్యాక్ చెప్పినా కదా, అప్పుడు అంత ఇంప్లిమెంటేషన్ లేదు అని. అప్పుడైతే ఎండకి దర్శనం చేసుకుంటేనైతే చుక్కలు కనిపించేది. కాకపోతే భక్తితో వెళ్తాం కదా, సో ఇక అదంతా తెలియదు. ఇక మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం, అప్పుడే షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈ షాప్ చూసిన తర్వాత పిల్లలు అయితే ఆగరు కదా, మనం ఏ జాతరకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటాం కదా. ఇంక ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ నుండి అయితే ఇక మేము స్టార్ట్ అయిపోయినాము లోపలికి. ఇది ఆదివరహ టెంపుల్ ఎంట్రన్స్ చూడండి. ఇంకా ఇక్కడ షాప్స్ అయితే ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు అన్నీ. మేము అక్కడ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళేటప్పటికే మనకి నామాలు పెడతారు కదా, బొట్టు. ఇక అందరూ అక్కడ ఉన్నారు. ఇంకా 10-5 అట్లా ఇచ్చి అయితే బొట్టు పెట్టించుకుంటున్నారు. ఇక మేము కూడా 10 ఇచ్చేసి అయితే ఇంకా నేను మా సార్ మా పాపకైతే బొట్టు పెట్టించేసుకున్నాము. ఇంకా బొట్టు పెట్టించేసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళి చూసినాము, చాలానే జనాలు ఉన్నారా ఏంటి అని అయితే చూసినాము. ఇంకా అక్కడైతే నేనైతే షాక్ అయినా, అంటే అదంతా ఎండ ఉంది కదా, ఎండ లేకుండా ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి అయితే ఇంకా ఇవన్నీ చాలా మంచిగా కట్టిరు. వాటర్ ఫెసిలిటీ ఇంకా వెళ్ళగానే తెలుసు కదా మనం ప్రయాణం చేసి వచ్చినామని, ఇంకా నార్మల్గా కాళ్ళు కడుక్కొని వాటర్ జల్లేసుకొని అయితే ఇంకా మన టెంపుల్లోకి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఎండ కొట్టకుండా ఈ తడకలతో పందిరి అయితే బాగా వేసారు. ఇంక ఇదొక్కటైతే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఏం చుట్టూ కట్టకుండా ఉంటే కాళ్ళు కాలేవి, ఘోరం ఇబ్బంది అనిపించేది. బట్ ఈసారి అయితే మంచిగా జరిగింది దర్శనము. ఇక మేమైతే డైరెక్ట్ లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము. చూడండి, నేను చెప్పినా కదా, దేవుడు బండ మీద చిన్న ఎలుక రూపంలో మాత్రమే ఉండి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ అంత చిన్న కొండలాగా అయిపోయింది. సార్ చూడండి, ఆ కొండకి చుట్టూ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎందుకంటే తిరగడానికైనా ఎక్కడానికైనా అలా. ఇంకా నేను వీడియో తీస్తుంటే మా పాప మా సార్ అయితే హాయ్ అని చెప్తున్నారు. ఇక చూడండి, మేమైతే ఈ లైన్లో లాస్ట్కి ఉన్నాము. ఒక రౌండ్ సర్కిల్ అయ్యే టైంకి ఇంకా అక్కడ స్పెషల్ దర్శనం అయితే పెట్టిర్రు. బట్ అప్పుడు స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక మేము అయితే వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా తెల్ల సున్నం వేసిన బండలు, దేవుడైతే అక్కడ బండకి ఉంటుంది విగ్రహము. ఇంకా మా పాప కొంచెం పెద్దగా అయింది తర్వాత మేము వెళ్ళింది అంటే ఫస్ట్ ఇక ఇదే టెంపుల్. కానీ ఆమెని లైన్లో పెట్టుకొని దర్శనంకి వెళ్ళడం అంటే బాగా దారుణంగా అనిపిస్తుంది అనుకోండి. ఎందుకంటే ఆమె ఏమో నడుస్తా అనడము, కిందికి దిగుతా అనడము, అక్కడ ఉన్న వాటిని లాగడము, పక్కన వాళ్ళని అట్లా ఇలా చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెను పట్టుకొని ఇదంతా చేయడం చాలా కష్టం అనిపించింది. ఒక రౌండ్ ఇట్లా వెళ్తుంటే పైకి 2 స్టెప్స్, అంటే స్పెషల్ దర్శనం ఒకవే, నార్మల్ దర్శనం ఒకవే ఉంది. వాళ్ళందరూ ఒక దగ్గరికే వస్తారు. అన్ని జాతరల్లో దర్శనం ఎలానో స్పెషల్ దర్శనము ఇక్కడ కూడా అలానే పెట్టారు. కానీ మేము నార్మల్ దాంట్లోనైతే వెళ్ళినాము. మేము వెళ్ళినప్పుడు అంతా ఏం లేరు. ఇది చూడండి, ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు, మొత్తం బంతి పూలతోని.
ఇంకా మేము దేవుని దర్శనం కోసం స్టెప్స్ ఎక్కుతుంటే అయితే అప్పుడు స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే ఇవ్వలేదంట. అప్పుడైతే ఎవరు లేరు. ఇంకా మేము మెట్లు ఎక్కినాం. అక్కడ నుండి బాగా టైం పట్టింది. ఎందుకంటే స్పెషల్ దర్శనం వాళ్ళు కూడా మంది అనే వాళ్ళు ఇంకా ఎక్కువనే వస్తూ ఉన్నారు అప్పుడే. ఎందుకంటే బిఫోర్ స్పెషల్ దర్శనానికి టికెట్ ఇవ్వలేదు. అందుకోసమని అందరు నార్మల్ దాంట్లో అయితే వచ్చారు. ఇంకా మేము సేమ్ ఇక మెట్లయితే ఎక్కినాం కదా, సేమ్ ఇంకా ఇక స్పెషల్ దర్శనానికి చూడండి ఎంతమంది ఉన్నారో. ఫస్ట్ అయితే ఒక్కరు కూడా లేకుండే, ఇంకా తర్వాత అటు ఇటు సేమ్ ఈక్వల్ అయిపోయారు మొత్తం. ఇంకా ఫైనల్గానైతే దేవుడి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. మనకు అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. ఇంకా దేవుని దర్శనంకి దేవుని ముందుకు వచ్చిన తర్వాత అంతసేపు నిల్చున్నాం కదా, ఆ స్ట్రెస్ మా పాపతో ఉంది అంతా పోయింది అనుకోండి. ఇంకా మనస్ఫూర్తిగా మొక్కేసుకొని అయితే వచ్చేసినాము. ఏంటి అంటే ఎక్కువ రష్ ఉండట్లా అక్కడ మనల్ని పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ కొట్టనివ్వట్లేదు. అంతకుముందు అయితే అక్కడే మనము పువ్వులు వేసి కొట్టేవాళ్ళము, కానీ అట్లా లేదు. చూడండి చిన్న కొండలా ఉంది కదా, దాని చుట్టూ అయితే మెట్లు అయితే ఇట్లా చుట్టూ కట్టారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే కాసేపు అక్కడ కూర్చున్నాము, దేవుని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా మంచిగా ధ్యానించుకున్నాము. ఇంకా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ డే అంతా ఫుల్ హ్యాపీ అనుకోండి. ఇంకా దేవుని దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము కిందికి వచ్చిన తర్వాత నేను చూసా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. ఇంతమంది అయితే ఉన్నారు. మేము వచ్చినప్పటికీ దండం పెట్టు. దర్శనం కంప్లీట్ అయ్యి రిటర్న్ వచ్చేసరికి అయితే ఇన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంత లేకుండే, ఇప్పుడు ఇంకా జనాలు పెరుగుతూ ఉన్నారు కదా, అందుకోసమనే ఇంత రష్ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.